నమస్కారం హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా పెదరావూరు తెలుగు బాప్టిస్టు చర్చి 21వ దేవాలయ ప్రతిష్ఠా పండుగ. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జనవరి 29వ తేదీ నుండి తెనాలిలో సప్తకోటి శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు. తెనాలి మండలం పెదరావూరులోని తెలుగు బాప్టిస్టు చర్చిలో 21వ దేవాలయ ప్రతిష్ఠ కృతజ్ఞతార్పణల పండుగ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం పెదరావూరులోని తెలుగు బాప్టిస్టు చర్చిలో 21వ దేవాలయ ప్రతిష్ఠ కృతజ్ఞతార్పణల పండుగ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బాప్టిస్టు చర్చి రెవరెండ్ వి విజయ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని వాక్యోపదేశం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొని దైవ సేవకుల ఆశీర్వచనములు అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ చర్చి 21వ ప్రతిష్ఠ పండుగను ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో పాల్గొనటం సంతోషకరంగా ఉందన్నారు. చర్చి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయన్ని సన్మానం చేసుకోవడం చాలా సంతోషపడతాను. అలాగే ఈ సంఘాన్ని మరి కొత్త కమిటీ వచ్చి దాంట్లో సుధాకర్ మరి యొక్క సంఘ పెద్దలందరూ ఈ సంఘ పరిరక్షణ కానీ ఈ చర్చి పరిరక్షణ కానీ నాకు మొన్న వచ్చి చెప్పినప్పుడు నా వార్షికోత్సవం తప్పనిసరిగా రావాలి. రావడంతోనే కాకుండా మా చర్చికి సంబంధించి కొన్ని సమస్యలు ఉంది, వాటిని కూడా ఈ జాబైన కోరికలు చేసి పెట్టాలని చెప్పాను. తప్పకుండా ఈ సంఘ అభివృద్ధికి ఈ చర్చి అభివృద్ధికి నేనేం చేయగలను అవన్నీ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ఉన్న మీ అందరికీ బాగుండాలని, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలని. చర్చి సంఘ కమిటీ అధ్యక్షుడు చొప్పర సుధాకర్ మాట్లాడుతూ తెలుగు బాప్టిస్టు చర్చి 21వ దేవాలయ ప్రతిష్ఠ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. చర్చి సంఘం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గెడ్డెట్టి సురేంద్ర, ఝాన్సీవాణి, యాతాటి అనిల్, నాయకులు నలుకుర్తి రమేష్, మేకల సురేష్, అత్తోట శరత్, కొండముది బోస్ బాబు, అక్కిదాసు కిరణ్, సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ పి చిట్టిబాబు, చర్చి కమిటీ సభ్యులు కార్మూరి శ్రీనివాసరావు, రావూరి మరియదాసు, బి రాంబాబు, కె రాజరత్నం తదితరులు పాల్గొన్నారు. యేసు ప్రభు కూడా ఆయన అరణ్యంలో కొనిపోబడిన పరిస్థితులు గమనిస్తున్నాం. మరి మన జీవితంలో సమస్యలు రావని ఎందుకు అనుకుంటున్నాం? మన జీవితంలో కూడా శోధనలు వస్తాయి. వచ్చినప్పుడు మనము వాక్యానుసారంగా సిద్ధపడాలి. వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానుసారముగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. అలాంటి సిద్ధపాటులో మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఇంకా నీ ఆలోచన, నీ పద్ధతులు, నీ తలంపులు, నీ విధానం అని అనుకుంటున్నట్లయితే అబ్రహాం కూడా అలాగే ఉండేవాడు. పిల్లలు పుట్టక ముందు దేవుడే అబ్రహాం దగ్గరికి వచ్చి అడిగాడు. ఆదికాండం 12 ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే 7వ వచనంలో దేవుడే అబ్రహాంకు ప్రత్యక్షమై నీ సంతానానికి దేశం ఇస్తానన్నప్పుడు దేవుడు అక్కడ అబ్రహాం సంతానం లేదు కాబట్టి ఇమీడియట్ గా ఒక బలిపీఠం కట్టి కృతజ్ఞత తెలుపుతున్నాడు. వార్షికోత్సవం సందర్భంగా వచ్చిన ఇతరత మహారథులందరికీ స్వాగతం. అలానే ఈ గ్రామంలో మేము ఈ కార్యక్రమం చేయడానికి ప్రతి కుటుంబం మంచిగా సహకరించారు. వారందరికీ మా ధన్యవాదాలు. అలానే శాసనసభ్యుల వారిని మా సంఘం విషయంలో కొన్ని సమస్యలు చెప్పాం, దాన్ని పరిష్కరిస్తా అన్నారు. వారికి మా ధన్యవాదాలు. 21వ ఈ పెదరావూరు గ్రామంలో గతంలో ఉన్న మా పూర్వీకులు మంచి చర్చిని నిర్మించారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ 21 సంవత్సరాలు అవుతుంది ఈ చర్చి నిర్మించి.
ఈ వార్షికోత్సవం సందర్భంగా మా గ్రామంలోని మాకు సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ అవినీతి పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ను సాగనంపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ అవినీతి పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ను సాగనంపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఆయన చేపట్టిన ప్రజా పాదయాత్ర గురువారం కొల్లిపర మండలంలోని పలు గ్రామాలలో కొనసాగింది. ప్రజలతో మమేకమవుతూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ శ్రేణులు విశేషంగా పాల్గొని ఆయనకు సంఘీభావం మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదోవ పట్టిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందన్నారు. ప్రజలను మోసపూరిత మాటలతో మోసం చేస్తూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారన్నారు. ప్రజలందరి మద్దతుతో రానున్న రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం రావటం జరుగుతుందని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బి చిన్నకోటిరెడ్డి, నాయకులు వంగా సాంబిరెడ్డి, కంచర్ల అమృతరాజు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యొక్క సాయిబులపాలెంలో కానీ లేకపోతే ఎస్సీ కాలనీలో కానీ లేకపోతే గ్రామంలో కానీ గతంలో ఏదైతే అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధి చేసిన దానికంటే ఒక్కటి కూడా మీరు అభివృద్ధి చేయలేదని చెప్పి చెప్పుకోవడానికి నేను నిజంగా సిగ్గుపడతా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన అభివృద్ధి లేదు. ఒక తాపీ మేస్త్రి చెప్తా ఉన్నాడు, ఇదివరకు ట్రాక్టర్ 600-700కి వస్తే వాళ్ళ 5,000కి కూడా ఇసుక దొరకట్లేదు అని చెప్పి. గతంలో 2 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తే వీళ్ళు ఒక్క పైసా కూడా ఇవ్వట్లేదండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,80,000 రూపాయలు తప్పితే అని చెప్పుకునే పరిస్థితి ఇవాళ సామాన్య మానవుడు కూడా నువ్వేం చేస్తున్నావు అనేది అవగాహన చేసుకున్నటువంటి పాలన, ఇంత దుర్మార్గ పాలన ఇంకెక్కడ ఉండదని చెప్పి వాళ్ళందరూ వ్యక్తపరిచేది. సైడ్ డ్రైన్ల మాట తర్వాత సంగతి, సైడ్ డ్రైన్లో ఉన్నటువంటి శానిటేషన్ క్లియరెన్స్ చేయకుండా, మురుగుని తీయకుండా కూడా ఈ రోజున మా మధ్య తగాదాలు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది ఈ యొక్క పాలన అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఉన్నారు అంటే ఇది ఎంత అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మార్చినటువంటి దుర్మార్గ పాలన మనం చూస్తూ ఉన్నాం. 1500 రోజులు ఆనాడు 2019 డిసెంబర్ 17న ఎప్పుడైతే 3 రాజధానులను ప్రకటించావో ఈ రోజు వరకు కూడా ఆ 3 రాజధానులని ఏమారుస్తూ ప్రజల్ని ఎక్కడ కూడా రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితి ఎవరిదైనా ఉంది అంటే, పైగా వాళ్ళ మీద దాడులు చేయించావు. దళిత రైతులు ఉంటే వాళ్ళ మీద కూడా SC ST యాక్ట్లు పెట్టావు. మహిళలను కూడా చూడకుండా పోలీసుల చేత వాళ్ళ యొక్క మెడలను పట్టుకున్నావు, డొక్కల్లో దండించావు, రకరకాలుగా కరాల నృత్యం చేసావు. వాళ్ళ మీద ఒక రకంగా లాఠీలతో వీరవిహారం చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఎవరైతే ఈ యొక్క రాష్ట్రానికి ప్రజా రాజధానిగా అవతరించడానికి దాదాపు 34,000 ఎకరాలు దానం చేసినటువంటి దాతల్ని అనునిత్యం 1500 రోజుల నుంచి కష్టపెడుతూ వాళ్ళ ఆవేదనకి గురి చేయించేలాగా, పైగా ఒక కౌంటర్గా డబ్బులు ఇచ్చి ప్రతిరోజు కూడా అక్కడ ఉమ్మడి రాజధాని 3 రాజధానులు కావాలని చెప్పి ఆట ఆడించావు. ఎన్ని రోజులు ఆడిస్తావు? ఏ రకంగా ఆడిస్తావు? ఎందుకు ఈ రోజున ఈ ప్రాంతం పట్టణంలోని శానిటేషన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబెన రాధిక పేర్కొన్నారు. పట్టణంలోని శానిటేషన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబెన రాధిక పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా ఆమె గురువారం స్థానిక మారిస్పేట్లోని 22వ వార్డులో పర్యటించారు. మురుగు కాలువలోని సిల్టును తొలగించే పనులను ఆమె పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబెన రాధిక మాట్లాడుతూ, మురుగు కాలువల్లో వ్యర్థాలు వేయటం వలన నీటి పారుదల నిలిచిపోయి సిల్టు పేరుకుపోతుందన్నారు.
వ్యాపారస్తులు ప్రజలు వ్యర్థాలను ప్లాస్టిక్ వస్తువులను మురుగు కాల్వల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘం అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ షేక్ దుబాయ్ బాబు, వైసీపీ నాయకులు తాడిబిన రమేష్, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 22వ వార్డు రెండో రోజున రావటం జరిగింది. ఇక్కడ కాలువలు అనేది స్కిల్ట్ తీపిస్తూ జరుగుతుంది. అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ కవర్లు, బాటిల్స్ ఇలాంటివి వేయకుండా నిషేధిస్తేనే మీ అందరికి కూడా ఆరోగ్యంగా బాగుండేది. లేదా వాటర్ నిలవటాన ఆ దోమలు అనేది ఉత్పత్తి అయ్యి ఆ దోమలు మూల అనారోగ్యం పాలవుతున్నారు. పిల్లలకు కానీ ఇలా మలేరియా జ్వరం కానీ టైఫాయిడ్ జ్వరం ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి మీరు ఆ కాలువని మన చుట్టుపక్కల ప్రదేశాలని కూడా శుభ్రంగా చూసుకుంటే ఇలాంటి నివారణ రాదని కోరుకుంటూ, అలానే ఈ ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు చెట్టలు బాగా పెరగటాన పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పాములు, పురుగులు, దోమలు ఇలాంటివి వస్తున్నాయండి, ఈ సమస్యను తొందరగా పరిష్కరించడానికి చెప్పడం జరిగింది. దయచేసి స్థలాలు ఉన్న వాళ్ళు చూడడం ఏంటంటే వెంటనే ఆ చెట్టుల్ని తొలగించమని కోరుతున్నాను. లేదంటే మున్సిపాలిటీ నుంచి యాక్షన్ తీసుకొని నోటీసులు పంపించాల్సి వస్తుంది. అలానే తెనాలి పట్టణాన్ని మేము అందరం కలిసి తెనాలి పట్టణాన్ని సుందర తెనాలిలాగా తీర్చిదిద్దుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 29వ తేదీ నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు తెనాలిలోని తాలూకా జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరగనున్న గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి మరియు శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలకు ప్రజలు, భక్తులు విశేషంగా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు బాలస్వామీజీ పిలుపునిచ్చారు. గురువారం తెనాలి కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలస్వామీజీ మాట్లాడుతూ శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 7 రోజుల పాటు తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో వైభవోత్సవాలు, యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. 2 సంవత్సరాలు జరుగుతున్న సప్తకోటి గోవిందనామ జప యజ్ఞం పారాయణ పూర్తి చేసుకుని పూర్ణాహుతి నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. తిరుమలలో శ్రీ శ్రీనివాసును జరిగే ప్రతి కైంకర్యము తెనాల్లో జరిగే వైభవోత్సవాల్లో నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ప్రతిరోజు ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తారని పేర్కొన్నారు. యావత్ భక్త జనావళి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీనివాసుని ఆశీస్సులు పొందాలని అన్నారు. శ్రీ సాలిగ్రామ ట్రస్ట్ చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, కుమారపంశ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం కార్యక్రమ వివరాలను వివరించారు. ఎంతో మంది స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు పాల్గొనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రావూరి సుబ్బారావు, గోపు రామకృష్ణ, ముద్దాభక్తు రమణయ్య, మానేపల్లి శివ, కోనా నాగేశ్వరరావు, కౌన్సిలర్ గడవర్తి శ్రీ సాయి హరిరామ్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. తిరుమల శ్రీనివాసుడి యొక్క దివ్య ఆశీస్సులతో 2 సంవత్సరాల నుండి శ్రీ గోవిందనామ జపయజ్ఞాన్ని చేస్తున్నాము. ఈ సంవత్సరానికి 7 కోట్ల సంపూర్ణత చేసుకున్నాము. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ నెల 29వ తారీఖు నాడు ప్రారంభం చేస్తున్నాము. స్వామివారికి తిరుమలలో సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు నిత్యార్చన కైంకర్యములు ఏ విధంగా చేస్తారో అదే సాంప్రదాయంగా మన తెనాలిలో శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి మరియు శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాలు 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే చక్కగా స్వామివారికి విశేషమైన రీతిలో 1,00,000 లడ్లతో ఆరాధన ఒకటి జరుగుతుంది. ఇది ప్రపంచంలో తొలిసారిగా వెంకటేశ్వర స్వామి వారికి 1,00,000 లడ్లు ఆరాధన చేయటం జరిగింది. జనవరి 29వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు అంటే 7 రోజుల పాటు వెంకటేశ్వర వైభవోత్సవాలు, గోవిందనామ సంకీర్తన, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. ఇవన్నీ బాలస్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. ప్రధానులు ఎంతోమంది గొప్ప సంస్కారం గల వ్యక్తులు, అందరూ ఆధ్యాత్మిక సంస్కారం గల వ్యక్తులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని భారీగా ఏర్పాటు చేశారు. ఈ మధ్య రోజుల్లో ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు మన తెనాలిలో. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని బాలస్వామి గారి ఆధ్వర్యంలో మహానుభావులు పూనుకుని చేస్తున్నారు. కావున దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. వైసీపీ యువజన విభాగం తెనాలి మండల కమిటీ అధ్యక్షునిగా కుర్ర జశ్వంతుని నియమించినట్లు తెనాలి మండల పార్టీ అధ్యక్షులు చెన్నబోయిన శ్రీనివాసరావు తెలిపారు. వైసీపీ యువజన విభాగం తెనాలి మండల కమిటీ అధ్యక్షునిగా కుర్ర జశ్వంతును నియమించినట్లు తెనాలి మండల పార్టీ అధ్యక్షులు చెన్నబోయిన శ్రీనివాసరావు తెలిపారు. గురువారం స్థానిక గంగానమ్మపేటలోని తెనాలి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీలో యువత పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. మండలంలో వైసీపీ బలోపేతానికి పాటుపడుతున్న యువతను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్
మండల యువజన విభాగాన్ని ఏర్పాటు చేశారన్నారు. కుర్రా జస్వంత్ అధ్యక్షునిగా 30 మంది కమిటీ సభ్యులుగా ఈ నెల 27వ తేదీన ప్రమాణ స్వీకారం చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. కుర్రా జస్వంత్ మాట్లాడుతూ యువతను ప్రోత్సహించేలా వైసీపీ చేస్తున్న చర్యలు అభినందనీయమన్నారు. ఈ పార్టీ అన్ని కులాలకి అన్ని సామాజిక వర్గాలకు కూడా సమన్యాయం చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో తెనాలి గౌరవ శాసనసభ్యులు శివకుమార్ గారి ఆశీస్సులతో ఈరోజు ఆల్రెడీ తెనాలి మండలానికి సంబంధించి కూడా మండల కమిటీ ఒక 4-5 డేస్ 1 వీక్ బ్యాక్నే వేసామంతా కూడా. మరి ఈరోజు ఈ నూతనంగా తెనాలి రూరల్ మండలానికి సంబంధించి కూడా యువజన కమిటీని ఒక 30 మందితో ఆ కమిటీని కూడా ఏర్పాటు చేసి రేపు రానున్న రాజకీయాల్లో కూడా కీలకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన ప్రతి సోదరుని కూడా వేయటం జరిగింది. ఇందులో కుర్రా జశ్వంత్ యువజన అధ్యక్షుడు, అదేవిధంగా ఉపాధ్యక్షులు అల్లవరపు భరత్ కొలకలూరు, అదేవిధంగా ఉపాధ్యక్షుడు ఎస్కే కరిముల్లా పెదరావూరు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఉన్నం ప్రణీత్, పఠాన్ యాసిన్ ఖాన్ సంగం జార్లమూడి, ఇట్లా అన్ని గ్రామాల నుంచి అన్ని కులాలకు కూడా ప్రాధాన్యతనిస్తూ మరి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా మొట్టమొదటి రోజు నుంచి కూడా పార్టీకి కష్టపడి అంకితాభావంతో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఈరోజు మండల యూత్ కమిటీలో పదవులు ఇవ్వటం చాలా సంతోషదాయకం. వీళ్ళందరూ కూడా ఇంకా రానున్న రోజుల్లో మరింత ఆ పదవులు కూడా పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా యువజన విభాగం నూతన కమిటీ పాటుపడుతుందన్నారు. కార్యక్రమంలో మల్లవరపు భరత్, ఎస్కే కరీముల్లా, ఉన్నం ప్రణీత్, యాసిర్ ఖాన్, కోట వినయ్ కుమార్, బత్తుల గోపి, తోకల సుధీర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్ నందు గురువారం 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. స్థానిక ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్ నందు గురువారం 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 1వ వార్డు కౌన్సిలర్ గెడ్డెటి సురేంద్ర మాట్లాడుతూ మార్చి 15వ తేదీ నుండి జరిగే 10వ తరగతి పరీక్షల్లో పాఠశాలలోని ప్రతి విద్యార్థి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించాలనే తలంపుతో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించేందుకు అవసరమైన ప్రణాళికతో ముందుకెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థి ఒక ప్రణాళికాబద్ధంగా లక్ష్యాన్ని ఎంచుకుని అందుకు అనుగుణంగా విద్యను అభ్యసించాలన్నారు. ఆదర్శవంతమైన స్కూల్గా తీర్చిదిద్దాలన్న తపనతో పిల్లలకు మంచి భవిష్యత్తు ఏర్పడాలన్న ఉద్దేశంతో ఎక్కడ బ్రేక్ లేకుండా 10th క్లాస్ తప్పటం అలాంటిది అనేది ఎక్కడ తావు లేకుండా 100 మంది ఉంటే 100 మంది పాస్ అయ్యే విధంగా పాస్ అవ్వడానికి కావాల్సినటువంటి విధంగా యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. టీచర్సు, మేము గవర్నమెంట్ సైడ్ నుంచి, అట్లాగే తల్లిదండ్రుల సైడ్ నుంచి తల్లిదండ్రుల సపోర్టు, విద్యార్థుల నుంచి విద్యార్థుల సపోర్టు తీసుకొని 100కి 100 మంది పాస్ అయ్యే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. దీనిలో ఈసారి రాబోయే పరీక్షల్లో పబ్లిక్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ట్రిపుల్ సీట్లు, నవోదయలో సీట్లు 100కి 100 మంది పాస్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తా ముందుకెళ్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. సెలవు తీసుకుంటున్నాం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అబ్రహం లింకన్, బి వెంకయ్యలు మాట్లాడుతూ విద్యను ఇష్టంతో చదివితే కష్టమైన లక్ష్యాన్ని సులువుగా సాధించగలుగుతారన్నారు. పరీక్షా సమయంలో విద్యార్థులకు తల్లిదండ్రులు మరింత ప్రోత్సాహాన్ని అందించాలన్నారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం రాజ్ కుమార్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ రాజు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా అమ్మ టీచరు, మా నాన్న టీచరు, మా అన్నయ్య టీచరు, మా వదిన టీచరు, మా చెల్లి టీచరు, మా బావ టీచరు, అందరూ టీచర్స్. అందరూ చెప్పాను, నేను చెప్పాను. తర్వాత మా నాన్న వచ్చి కాదమ్మ 9 అనేది అన్న. మా అమ్మ చెప్పింది లేదు 8 అంది. మాకేం అర్థం కాలేదు. నవగ్రహాలు 9 అని చెప్పేసి మాకు తెలుసు, ఆ అమ్మాయికి మాత్రం 8 అని తెలుసు. తెలిసిన తర్వాత ఇలాగే మీకులాగే ఒక బాధ్యత గల తల్లిదండ్రులాగా మీరందరూ కూడా మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఈరోజు వచ్చారు. మీ అందరూ మీ పిల్లల యొక్క చదువు ఎంత ఉంది, ఎలా ఉంది మేము తెలుసుకొని భవిష్యత్తులో మా బిడ్డలను సర్దిద్దుకోవాలని మీరు వచ్చారు. ఇలాంటి మీటింగే జరుగుతుంటే నేను వెళ్ళాల్సి వచ్చింది. అన్నయ్య చెప్పాడు, అరే నువ్వు వెళ్ళి ఒకసారి చూసిరాను. మీటింగ్ జరుగుతుంది, టీచర్స్ అందరూ కూర్చున్నారు. నేను ప్రైవేట్ స్కూల్ టీచర్స్ గురించి చెప్తున్నా, గవర్నమెంట్ టీచర్స్ గురించి చెప్పట్లా. నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్స్. నేను హెచ్ఎం గారి దగ్గరికి వెళ్ళి ముందుగా మాట్లాడాను. మేడం నేను మాట్లాడాలి, మాకు అవకాశం ఇస్తారా అన్న. మాట్లాడగలను సార్ అన్న. తర్వాత మా పాపకి నవగ్రహాలు చెప్పిన టీచర్ ఎవరో చెప్పండి. ఆ టీచరు ఎదురుగా ఉంది.
ఆమె 10th క్లాస్ తప్పు ఉందంట. అప్పుడు ఆమె ఖాళీగా ఉంటుందని చెప్పి టీచర్గా ఇచ్చారు. ఆమె నవగ్రహాలు ఎన్నమ్మంటే 8 అంది. మళ్ళీ హెచ్ఎం గారిని ఆయనకి చూసింది. మేడం చూడండి ఒకసారి అని. ఆ బుక్ తీసుకురమ్మా అంది. ఆ బుక్ తీసుకొచ్చిన తర్వాత పేజీ తిప్పితే ఇంకోటి ఉంది 9. నేను చూడలేదండి అంది. నేను చూడలేదన్నాను. నేను ఒకటే అప్పుడు పేరెంట్స్ దగ్గర పిల్లలు లేరు. పేరెంట్స్ మీటింగ్ అది, పిల్లల మీటింగ్ కాదు. మా పాప లేదు అక్కడ. నేను చెప్పాను మళ్ళీ మా పాప 9 అని చెప్పేది మీరే చెప్పాలండి, మేము చెప్పకూడదండి. స్నేహితుల ఆహ్వానం మేరకు వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరైన తమపై రాజకీయ రంగును పులుముతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఏమాత్రం సమంజసం కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నాబత్తుని శ్రావణ్ కుమార్ అన్నారు. గురువారం తెనాలి మార్కెట్ సెంటర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నాబత్తుని శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ వ్యక్తిగత కార్యక్రమాలను రాజకీయ కోణంలో చూస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఏమాత్రం తగదని అన్నారు. తానేమి పార్టీ జనాలను కప్పుకొని కార్యక్రమాలకు హాజరు కావటం లేదని అన్నారు. పార్టీలో కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, అటువంటి వాటిని తాము సహించేది లేదని హెచ్చరించారు. తమ గురించి ఏం తెలుస్తుందని అసత్య కథనాలు పోస్ట్ చేస్తారని నిలదీశారు. తాను తెలుగుదేశం పార్టీకి విధేయుడనే విషయం పార్టీకి ప్రజలకు తెలుసని శ్రావణ్ కుమార్ వివరించారు. తమపై తమ కుటుంబ సభ్యులపై అర్థం లేని కథనాలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. కాకుమాను రామారావు అనే అతను 50 సంవత్సరాల క్రితం ఫౌండేషన్ వేసాడు బిల్డింగ్ కడదామని. ఆ రోజు నుంచి జరగకపోయారు. వాళ్ళ కొడుకు వారసుడుగా కాకుమాను శరత్ వచ్చాడు. వాడు చిన్నప్పటి నుంచి మా దగ్గర తిరిగినాడు. వాళ్ళ నాన్న మా నాన్నగారు ఏమిటో తిరిగినాడు. ఆ వారసత్వంగానే ఆ శరత్ అనేవాడు మా ఇద్దరు అన్నదమ్ముల దగ్గర తిరుగుతూ ఉండేవాడు. ఈ రోజుకి, రేపుడికి, ఎల్లుండికైనా. అలాంటి వాడు అన్న ఈ సత్రం కట్టాము, ఇదివరకు పెంకుటిల్లు ఉండేది, అది తీసేసి సత్రం కట్టారు, బిల్డింగ్ వేసారు. అది ఓపెనింగ్కి మీ అన్నదమ్ములు వస్తే నాకు ఆనందంగా ఉంటుంది అన్నాడు. సరేరా అని మీ ఇద్దరం వెళ్ళాం. అక్కడికి వచ్చింది ఎవరు? ఎమ్మెల్యేగా వచ్చాడు. నాకు అనవసరం. పార్టీ జెండా లేదు, ఏమి లేదు. అన్నాబత్తుని శివకుమార్, అన్నాబత్తుని శ్రావణ్ కుమార్ అన్నదమ్ములు వీళ్ళిద్దరు, సత్యం గారి పిల్లలు. పార్టీకి అతీతంగా అది ఓపెనింగ్ జరగడం జరిగింది. సరే జరిగింది, అంతవరకు బాగానే ఉంది. ఎవడికో గులబుట్టింది, ఇంకా తిట్టాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళని నేను అంటలు అందరినీ, తెనాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కొంతమంది సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియా పెట్టి గోల్ చేశారు. ఈ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి ఇంతవరకు నేను ఎప్పుడు తిట్లా. వీటిని వాడుతున్నాడు. చివరికి ఏం దొరికానో నేను దొరికాను. నేనేం దొరికేది? నేను తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు లేకుండా ఇది నీ వల్ల జరిగింది కాబట్టి, నువ్వు చేపించావు కాబట్టి నేను నీతో మాట్లాడతాను. ఇంతవరకు నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతాను కానీ నీ గురించి మాట్లాడతాను కానీ నేను చేయలే. ఈరోజు నేను చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇది చేయలేదనుకో ఇంకో రంగు వెళ్ళిద్ది. అందువల్ల నీ సోషల్ మీడియా వాళ్ళకి చెప్పు, ఎక్కడి నుంచి అయినా ఇలాంటి పెట్టొద్దని. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో గుంటూరులో జరగనున్న కాంగ్రెస్ పార్టీ సమావేశానికి తెనాలి ప్రాంతం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు విశేషంగా హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పిలుపునిచ్చారు. గురువారం తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ గుంటూరులోని మెట్టు అంజిరెడ్డి కళ్యాణమండపనందు సభా కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్తేజం తీసుకొచ్చిన వైఎస్ షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం వస్తుందని ఆకాంక్షించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఓటు హక్కు పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నూరు నాగసూరి శశిధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కె బుల్లయ్య, ఒల్లూరు సాంబయ్య, పి శివకుమార్, స్టీవెన్ బాబు, భీమా రమేష్, పూర్ణచంద్రరావు, ప్రసాద్, షేక్ మాబు, కృష్ణ, యలమంద, కోటేశ్వరరావు, సుబ్బారావు, రాయప్ప, కెమెరా స్వామి, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీకి, జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారిని నియమించడం జరిగింది. మొన్నే విజయవాడలో బాధ్యతల స్వీకరణ కూడా జరిగింది. ఈ బాధ్యతల స్వీకరణ తర్వాత రాష్ట్రం శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా అన్ని జిల్లాలు కూడా ఆవిడ పర్యటిస్తుంది. ఆవిడతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి కేవీపీ రామచంద్రరావు గారు, రఘువీర్ రెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు, శైలజనాథ్ గారు, అలాగే మాజీ కేంద్ర కేబినెట్ శాఖ మంత్రి పల్లవరాజు గారు, అలాగే ఇంకొక మాజీ మంత్రి అయినటువంటి శీలం గారు, కొప్పులరాజు గారు, ఇంకా మిగతా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఎలాగైతే 2004లో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రతో పాటు సమిష్టిగా పనిచేస్తుంది, కలిసికట్టుగా పనిచేస్తుంది అనేది ప్రజలందరికీ
నిజంగానే పనిచేస్తుంది. ప్రజలందరికీ తెలియటానికి కూడా, అలాగే ఎన్నికలకి సన్నద్ధం అవడానికి కూడా అన్ని జిల్లాల్లో ఏపీసీసీ అధ్యక్షురాలు పర్యటిస్తున్నారు. రేపు మధ్యాహ్నం 2:30 గుంటూరు ఏటీ అగ్రహారం, శ్యామలానగరం, పట్టాపురం రోడ్లో ఉన్నటువంటి జంక్షన్లో ఉన్నటువంటి మెట్టు అంజిరెడ్డి కళ్యాణ మండపంలో, మెట్టు అంజిరెడ్డి కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరగబోతున్నది. ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్లు, సానుభూతిపరులు, కాంగ్రెస్ పార్టీ వర్కర్లు అందరూ కూడా, అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క సానుభూతిపరులు, రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులు, అనుయాయులు అందరూ కూడా, అలా వీళ్ళందరూ కూడా రేపు మధ్యాహ్నం 2:30 కళ్యాణ మండపానికి రావాల్సిందిగా మేము కోరటం జరుగుతుంది. రాజశేఖర్ గారి ముద్దు బిడ్డ అయిన షర్మిల గారు ఇటీవల విజయవాడలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నారు. వారు రేపు గుంటూరు జిల్లా వస్తున్నారు. ఆ సందర్భముగా మేము తెనాలి నుండి వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి అందరినీ ఆహ్వానిస్తున్నాం. వెళ్ళిపోయిన వారందరినీ కూడా తిరిగి ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా వస్తాను అంటే మిమ్మల్ని అందరినీ కూడా వాహనాలు పెట్టి మేము గుంటూరు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు మనవడు, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమారి తనయుడు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అన్షు అవిజిత్ ఈ నెల 28వ తేదీన తెనాలి పట్టణానికి విచ్చేస్తున్నట్లు సినీ దర్శకులు దిలీప్ రాజా తెలిపారు. తెనాలి సుల్తానాబాద్లోని రత్న ఫ్యాక్షన్ కళ్యాణ మండపంలో ఈ నెల 28వ తేదీ ఆదివారం జరగనున్న జగజ్జీవన్ రావు బయోపిక్ బాబూజీ షూటింగ్కు జగజ్జీవన్ రావు మనవడు అన్షుల్ అవిజిత్ హాజరు కానున్నట్లు తెలిపారు. జగజ్జీవన్ రావు అభిమానులు పెద్ద ఎత్తున ఆదివారం ఉదయం 9 గంటలకు తెనాలికి తరలి రావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. సినిమా షూటింగ్లో అన్షుల్ పాల్గొంటున్న నేపథ్యంలో ప్రజలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వ సామాజిక న్యాయ స్క్రీనింగ్ కమిటీ మాజీ సభ్యులు ఆరుగోనం జాస్మిన్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో జగజ్జీవన్ రావుకు అధిక శాతం అభిమానులు ఉన్నారని అన్నారు. దిలీప్ రాజా దర్శకత్వం రూపుదిద్దుకుంటున్న బాబూజీ సినిమాలో మరుగుపడిన ఎన్నో వాస్తవాలను తెరపైకి ఎక్కించడం అభినందనీయమని అన్నారు. భావి పౌరులకు బాబు జగజ్జీవన్ రావు జీవిత చరిత్ర ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. ప్రముఖ న్యాయవాది ఇందుపల్లి రాజారాం మాట్లాడుతూ ప్రతి పల్లె నుండి ప్రజలు ఈ నెల 28వ తేదీన ఆదివారం ఉదయం తెనాలికి తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో బాబు జగజ్జీవన్ రావు కమిటీ నాయకులు మేకల్ సురేష్, తెనాలి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు తెనాలి జయప్రకాష్, అత్తోల శరత్బాబు, కొండముది బోసు, శ్రీహర్ష, కమలాకర్, పినపాటి జనార్దన్, టిన్ను, ఆయనంపూడి శరత్బాబు తదితరులు పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ గారు నాకు పీటర్ గారికో జాస్మిన్ గారికో సంబంధించిన వ్యక్తి కాదు. హీ ఈజ్ ది ప్రాపర్టీ ఆఫ్ ది ఎంటైర్ నేషన్ అండ్ హిస్ కంట్రిబ్యూషన్ ఈజ్ వెరీ హై. ఆయన జాతి కోసం ఏం చేశాడు, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు, జైలుకి వెళ్ళారు, చాలా విషయాలు తెలియదు. అవన్నీ నేను సినిమాలో తీసుకున్నా. ఈ సంవత్సరంలోనే మేము రిలీజ్ చేస్తాం కాబట్టి ప్రజలు తెలుసుకుంటారు వాట్ యాక్చువల్లీ హిజ్ కంట్రిబ్యూషన్ టు ది ఇండియా అండ్ వాట్ యాక్చువల్లీ హిజ్ కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ అండ్ టు ద కమ్యూనిటీ అనేది సినిమా ద్వారా తెలుసుకుంటారు. కాబట్టి అన్షుల్ గారు రావటం అనేది గొప్ప విషయం. పర్టికులర్గా ఈ ఛానల్స్ చూసే ప్రజలకు మనవి చేసేది ఏంటంటే, మళ్ళీ నా మీద బ్లేమ్ చేయొద్దు దయచేసి. జగజ్జీవన్ రామ్ గారి అభిమానులు కానీ, మీరా కుమార్ గారి అభిమానులు కానీ ఏ పల్లెల్లో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా దయచేసి మీరు ఆదివారం నాడు ఉదయం 9:30 కల్లా తెనాలి సుల్తానాబాద్లో ఉన్న రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపానికి రండి. ఇక్కడ జగజ్జీవన్ రామ్ గారి సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ టయానికి అన్షుల్ గారు వస్తారు. అన్షుల్ గారు అంటే మీరా కుమార్ గారు అబ్బాయి, జగజ్జీవన్ రామ్ గారు మనవడం. సో మీరందరూ కూడా జగజ్జీవన్ రామ్ గారిని అభిమానించేవాళ్ళు, జగజ్జీవన్ రామ్ గారిని స్మరించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు తర్వాత ప్రతి సంవత్సరం కూడా మన బాబు జగజ్జీవన్ రామ్ గారి బర్త్డే కానీ, డెత్ యానివర్సరీ కానీ మన రైల్వే స్టేషన్ దగ్గర కండక్ట్ చేస్తూ ఉంటాం. మన రాజారావు గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ముఖ్యంగా నాకు దిలీప్ రాజా గారు ఒక 4 సంవత్సరాల నుంచి, కరోనా వచ్చినప్పటి నుంచి ఆయన ఫిల్మ్ తీయాలి అని చెప్పి చాలా యాంగ్జైటీ తోటి నన్ను పాపం ఫస్ట్ నుంచి బాగా అప్రోచ్ అయ్యారు. నేను అన్ని కాంటాక్ట్స్ అన్నీ ఇచ్చాను. ఆయన అదంతా స్టార్ట్ చేశారు దేవుడి దయ వల్ల. సినిమా కూడా చక్కగా సక్సెస్ఫుల్గా అందరికీ చక్కగా చూడటానికి, ఆయన హిస్టరీ అందరికీ తెలుసుకుంటానికి అనుకూలంగా ఉండేలాగా అది జరగాలని రేపు 28వ తారీఖు రేపల్లెలో బాబూజీ స్టాచ్యూ భారీ ఎత్తున
అన్వేల్ చేయబోతున్నారండి. ఆ కార్యక్రమంలో భాగంగా వారి మనవడిని ఆహ్వానించి వారి సమక్షంలో షూటింగ్ నిర్వహించే దిలీప్ రాజన్న గారికి ముందుగా మరి జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదే రోజున ఆ కార్యక్రమం షూటింగ్ అయిపోయిన తర్వాత మరి 28వ తారీఖున రేపల్లిలో కూడా జగజ్జీవన్ రామ్ గారి కాంస్య విగ్రహం ఆవిష్కరణకు కూడా వారు డేట్ ఇవ్వటం, ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం అనుమతించడం కూడా. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్లో పలు శాఖల సమావేశాలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని గురువారం పలు శాఖల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో విజేతలకు నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. అనంతరం తెనాలి పురపాలక సంఘ కమిషనర్ ఎం జశ్వంతరావు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటుని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తెనాలి తహసీల్దార్ కొడాలి రవిబాబు, ఎంఈఓ డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే ఎలక్షన్స్కి అందరూ కూడా 18 సంవత్సరాలు దాటిన ప్రతివారు మరి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. దానికి అవేర్నెస్ చేయటం కోసం నిన్న 2K రన్ కూడా సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే దానికి సంబంధించి ఎవరైతే మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది బెస్ట్ విఎల్ఓస్ అలాగే సూపర్వైజర్స్ కూడా మనం అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున మనము ఈ నేషనల్ ఓటర్స్ రోజు ఒక సీనియర్ సిటిజన్ సన్మానించుకోవడం, అలానే న్యూ ఓటర్స్ ని సన్మానించుకోవడం, ఒక స్పోర్ట్స్ లో మనం నిన్న 2K వాళ్ళకి పిల్లలు కూడా చైతన్యం చేసినందుకు వాళ్ళకు కూడా ప్రైజెస్ ఇచ్చి ఈ థీమ్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ అంటే మనకు ఎలక్షన్ కమిషనర్ కమిషనటువంటి లక్ష్యాన్ని మనం పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి. అది మీడియా ద్వారా, అంటే మనం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఒక మీడియా ద్వారా కూడా మన పబ్లిక్ లోకి చేరే వాళ్ళని మనం చేయొచ్చు. ఈ నేషనల్ ఓటర్స్ డేకి ఒక థీమ్, అంటే ఏదైతే మన ప్రతి సంవత్సరం ఒక ఎలక్షన్ కమిషన్ ఒక థీమ్ క్రియేట్ చేస్తుంది, దానికి అనుగుణంగా మనం చేస్తాం. ఏది అనుగుణంగా మనం దాన్ని పాటించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఏంటంటే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ యూ. అంటే నేను ఓటు వేయకుండా ఉండను, ఓటు వేసిన తప్పనిసరిగా వేస్తాను. అది ఈ యొక్క నేషనల్ ఓటర్స్ డే థీమ్ అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పలు జీవోలు అమలుకు నోచుకోక జీవిత చర్మాంకంలో పెన్షన్స్ అనేక ఇబ్బందులు పడుతున్నారని తెనాలి పెన్షన్ సంఘ అధ్యక్షుడు మాచిరాజు రామకృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల అసోసియేషన్ పిలుపు మేరకు తెనాలి చంద్రావూరు పార్కు వద్ద గల ధర్నా చౌక్ నందు పెన్షన్స్ గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ జీవితకాలం సేవలందించినందుకు గాను పెన్షన్స్కు రావాల్సిన రాకపోగా అడిగితే రాష్ట్ర ప్రభుత్వం వేధింపులు గురిచేస్తుందని అన్నారు. పెన్షన్ ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఇచ్చేది కాదని అది హక్కని పేర్కొన్నారు. ఎప్పటికైనా పీఆర్సీ, డిఏ బకాయిలు 70 నుంచి 70 సంవత్సరాలు తగ్గించిన అడిషనల్ క్వాంటం పునరుద్ధరించాలని, మెడికల్ రియంబర్స్మెంట్ 5 లక్షల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ పి సూర్యప్రకాశరావు, గుత్తా వెంకటరత్నం, గరికిపాటి సుబ్బారావు, రేణుకయ్య, హరిదాస్ గౌరీశంకర్, సోమయ్య శాస్త్రి, అస్గర్ అలీ, రైతు సంఘం నాయకులు ముల్కా శివసాంబరెడ్డి, సిఐటియు నాయకులు హుస్సేన్ వలీ, యూటీఎఫ్ నాయకులు బసవేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాకు ముఖ్యమైనటువంటి డిమాండ్లు కొన్ని ఉన్నాయి. డిఏ పెరిగినప్పుడు మాకు రావాల్సినటువంటి ఏరియర్స్ ఒక్క పైసా కూడా ఇంతవరకు దాదాపు 2019 నుంచి కూడా ఒక్క పైసా గల ఏరియర్స్ తీసుకోవాలి మేము. అట్లాగే పీఆర్సీ ఏరియర్స్ కూడా 1/4/2020 దగ్గర నుంచి 31/12/2021 దాకా ఈ మధ్యకాలంలో ఉండేటువంటి పీఆర్సీ ఏరియర్స్ మేము ఇంతవరకు ఎవరూ డ్రా చేయాల. అసలు ముఖ్యమైనటువంటి ఇవన్నీ పక్కన పెడితే మాకు 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు పెన్షన్లు ఇస్తున్నారు. అక్కడ బ్యాంకాడు ఊరుకోట్లా, పాలాడు ఊరుకోట్లా, పెరుగాడు ఊరుకోట్లా, ఇంటి అద్దెవాడు ఊరుకోటల్లా. మాకు ఖచ్చితంగా 1వ తారీఖున పెన్షన్ ఇప్పించవలసిందిగా ఈ ధర్నా చౌక్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంత పెద్దవాళ్ళం, ముసలివాళ్ళం, ఎక్కడో ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సినటువంటి మేము బజారున పడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వం మమ్మల్ని చిన్నచూపు చూసింది అని మా నిరసనని, మా కోరికల్ని, మా యొక్క అసంతృప్తిని ప్రభుత్వానికి తెలియజేయటానికి మేము ఈ ధర్నాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం మాకు ఇవ్వవలసిన బకాయిలన్నీ కూడా చెల్లించవలసిందిగా కోరుతూ ఈ ధర్నాన్ని నిర్వహిస్తాం. తెనాలిలోని ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విజయవాడ సంధ్యా హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక మంది విద్యార్థులకు కంటి పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోళ్లు ఉచితంగా అందజేశారు.
తెనాలిలోని ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విజయవాడ సంధ్యా హాస్పిటల్ వారి సౌజన్యంతో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థులకు సిబ్బందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోడు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ ననపనేని సుధాకర్ మాట్లాడుతూ ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 28వ తేదీన జరిగే కళాశాల వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. చిన్న వయసులోనే కంటి సమస్యలు తలెత్తున్న నేపథ్యంలో సంధ్యా హాస్పిటల్ వారి సౌజన్యంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు. కార్యక్రమం సహకరించిన సంధ్యా హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్వీఆర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అజయ్, విఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ రవీంద్ర, కోఆర్డినేటర్ నాగార్జున, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు నయనం ఎంత ఇంపార్టెన్స్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. కంటికి చూపు అనేది కోల్పోయిన చాలామంది అభాగ్యులు ఉన్నారు. కానీ మనం ఉన్న కంటిని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం, కంటిని చూపుని కాపాడుకునే అవసరం. వీటన్నిటి దృష్ట్యా మనం ఇటువంటి క్యాంపుల్లో నిర్వర్తిస్తున్నప్పుడు వీరు సేవాభావంతో నిర్వర్తిస్తున్నారు. వారిని మనం గుర్తించుకుని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా డాక్టర్ కాశీరాజు గారు అట్లాగే పి స్వరాజరావు గారు వీళ్ళిద్దరూ చాలా చూపించి మన రెండు కళాశాలలోని విద్యార్థుల యొక్క కంటిని పరీక్షించడానికి చాలా ఉత్సాహం చూపించడం, దానికి మాకు కూడా చాలా ఆనందం కలిగింది. తెనాలి తులసిరామ్ చౌక్లోని శ్రీ సీతారామ మందిరమునందు సంగీత గురువు వజ్జల సునీత ఆధ్వర్యంలో ఆమె శిష్య బృందం శ్రీరామ జన్మ పునర్వసు నెలల మహోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రామదాస్ కీర్తనలు ఆలపించారు. సంగీత గురువు వజ్జల లక్ష్మీ సునీత ఆధ్వర్యంలో గత కొంతకాలంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్న అయోధ్యలో రామమందిర ప్రతిష్టానంతరం తొలి కార్యక్రమం గురువారం తెనాలి పట్టణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వజ్జల సునీత ఆధ్వర్యంలో ఆమె శిష్య బృందం పలు అన్నమాచార్య కీర్తనలు, రామదాసు కీర్తనలు ఆలపించారు. గతంలో ఈ బృందం భద్రాచల రాముని సన్నిధిలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఉన్నారు. శ్రీ రామజన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజున ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న సునీత మరియు ఆమె శిష్య బృందాన్ని పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించాలని కోరారు. సంగీత గురువు వజ్జల లక్ష్మీ సునీత తాము క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న భద్రాచల రామదాసు నవరత్న కీర్తన ఆలాపన గురించి మీడియాకు వివరించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత ప్రియులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తులసిరామ్ చౌక్లోని రామ మందిరంలో కొంతకాలంగా మేము పునర్వసు కార్యక్రమం మా శిష్యులు అందరం కలిపి ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టాము. ఈ అయోధ్య ప్రతిష్ట అయిన తర్వాత ఇదే మొదటిసారి పునర్వసు కార్యక్రమం చేయటం, అందుకోసాన్ని మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మా శిష్యులు అందరూ కలిపి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. పునర్వసు కార్యక్రమంగా నవరత్న కీర్తనలు ఆలాపన చేస్తున్నారు. వీరి శిష్య బృందం కూడా సుమారు ఒక 50 మంది దాకా ఉంటారు. ఈరోజు ఒక 30 మంది దాకా హాజరయ్యారు. ప్రతి నెల పునర్వసు రోజు ఈ రామ జన్మభూమి తర్వాత రామజన్మభూమి బాలరామాయుడు ప్రతిష్ఠ తర్వాత ఇది మొదటి వారంగా భావించి అవటం వల్ల చాలా సంతోషంగా అందరూ కలిసి ఈ పునర్వసు నక్షత్రాన్ని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మహర్షి వ్యాసపీఠం వేదాలయ ఆధ్వర్యంలో వేదోపనిషత్ గీతలు ప్రస్థాన త్రయంపై ఈ నెల 27వ తేదీన అవగాహన సదస్సు సమీక్ష నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహర్షి వ్యాసపీఠం వేదాలయ ఆధ్వర్యంలో వేదోపనిషత్ గీతలు ప్రస్థాన త్రయంపై ఈ నెల 27వ తేదీన అవగాహన సదస్సు సమీక్ష నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో కార్యక్రమ బ్రోచర్ను నిర్వాహకులు ఆవిష్కరించారు. అనంతరం మొవ్వ సత్యనారాయణ మాట్లాడుతూ తాళ్లూరి శివరామకృష్ణ రచించిన వేదోపనిషత్ గీతలుపై ఈ నెల 27వ తేదీ శనివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అవగాహన సదస్సు సమీక్ష జరుగుతుందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఎనాటమీ ఆఫ్ యోగా, వేద గీత, మహర్షి దయానందుని సందేశంపై వక్తలు సదస్సులో ప్రసంగించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వెంపటి సత్యనారాయణ, తాళ్లూరి శివరామకృష్ణ, బొల్లిముంత కృష్ణ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖు శనివారం సాయంత్రం 4 గంటలకి రామకృష్ణ కళాక్షేత్రంలో జరుగుతుంది. ఈ సదస్సుకి సమీక్షకి ముఖ్య అతిథిగా జస్టిస్ చలమేశ్వర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు,
ఆచార్య విఠలరావు గారు, ఆల్ ఇండియా ఆర్య ప్రతిసభ, లావు రత్తయ్య గారు, విజ్ఞాన గ్రూపు ఇన్స్టిట్యూషన్ చైర్మన్ను, చందు సాంబశివరావు గారు, నాసా సైంటిస్టు, ప్రత్యేక అతిథులుగా మేడసాని మోహన్, డాక్టర్ మేడసాని మోహన్, పంచసహస్రావధాని సార్వభౌమ, అన్నమాచార్య డైరెక్టర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ తిరుపతి, ఇంకా ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, వైస్ ఛాన్సలర్, దళిత విశ్వవిద్యాలయం. తెనాలిలోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని గురువారం సెమినార్ నిర్వహించి ఎన్సీసీ విద్యార్థులతో తెనాలి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మై ఓట్ మై వాయిస్ మై పవర్ అనే నినాదాలతో ఎన్సీసీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షేక్ మౌలాబీ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు నమోదు చేయించుకోవాలని అన్నారు. ఓటు హక్కు యొక్క విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఓటు పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలనే ఉద్దేశంతోనే 2011 సంవత్సరం నుండి జనవరి 25వ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా శక్తివంతమైన సాధనమని దాన్ని సరిగా వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి శ్రీనివాస్, చిలకా సుందర్రావు, ఎన్సీసీ ఆఫీసర్ పరిసర్ సర్దార్, 22వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ జె మహేష్, పిఐ స్టాఫ్ సుబేదార్ అవతార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులోని ఒక బిల్డింగ్ నందు మృతి చెందిన అనాథకు శ్రీ శివలింగ స్వామి భక్తవృంద సేవా సమితి సభ్యులు అంతిమ సంస్కారం నిర్వహించి మరోమారు తమ సహోదరిని చాటుకున్నారు. వివరాలకైతే మార్టూరు నుండి 15 సంవత్సరాల క్రితం తెనాలికి వచ్చి గ్యాస్ రిపేర్ పనులు చేసుకుంటూ జీవించే ఒక వ్యక్తి తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోనే ఒక బిల్డింగ్ నందు మృతి చెందడం జరిగింది. అయితే అతనికి నా అనేవారు ఎవరు లేకపోవడంతో తెనాలి 3 టౌన్ పోలీసులు ఆ మృతదేహాన్ని అంతిమ సంస్కారం నిమిత్తం శ్రీ శివలింగ స్వామి భక్తవృంద సేవా సమితి సభ్యులకు అప్పగించారు. సేవా సమితి సభ్యులు ఆ అనాథ శవానికి బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానం నందు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షుడు కురాశ్రీను మీడియాతో మాట్లాడుతూ సేవా సమితి ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా చనిపోయిన అనాథలకు అంతిమ సంస్కారం కూడా నిర్వహిస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. ఈ సేవా కార్యక్రమాలు తాము సహకరిస్తున్న సేవా సమితి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ రానున్న రోజుల్లోనూ సేవా సమితి పక్షాన పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లెల వాసు, షేక్ మౌలాలి, రాఘవ, బంగారు పోతురాజు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మాటూరు నుంచి వచ్చి ఇక్కడ వలస వచ్చి మరి ఇక్కడ జీవనం సాగిస్తూ చుట్టుపక్కల ఊళ్ళోనే తిరుగుతూ గ్యాస్ పైల్ రిపేర్ చేసుకునే వ్యక్తి ఆ 4వ ఫ్లోర్లో మరణించారని చెప్పేసి సాయంత్రం కాలానికి చుట్టుపక్కల వాళ్ళు గమనించారు. ఆ బిల్డింగ్ ఓనర్ కానీ వారు 3 టౌన్ పోలీస్ వారికి విషయాన్ని తెలియపరచగా వారు విచారించి ఆ విచారణలో వీరికి ఎవరు లేరు, అతను అనాథగా గుర్తించి ఈ యొక్క బాడీని దాన సంస్కారాల నిమిత్తం 3 టౌన్ ఎస్ఐ గారు విజయ్ కుమార్ గారు ఈ యొక్క బాడీని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తవృంద సేవా సమితికి అప్పచెప్పడం జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో తీసుకొచ్చి మరి ఖననం చేయడం జరిగింది. ఈ తెనాల్లో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. మాకు ఎటువంటి కుల మత భేదాలు కూడా లేవండి. మా టీంలో కూడా అట్లాగే మేము అన్ని మతాల వారం కూడా కలిసిమెలిసి ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఎన్నో ఇంకా ముందు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తామండి. హెచ్7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా పెదరావూరు తెలుగు బాప్టిస్టు చర్చి 21వ దేవాలయ ప్రతిష్ఠా పండుగ. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జనవరి 29వ తేదీ నుండి తెనాలిలో సప్తకోటి శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి, శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు. హెచ్7 న్యూస్ సమాప్తం. నమస్కారం.